రండి, నిత్య జీవం కోసం రండి, సూచక్రియల కోసం రండి, అవసరాలు తీర్చబడతాయి రండి, ఆహారం దొరుకుద్దు రండి, తప్పేమీ లేదు. కానీ వచ్చిన దగ్గర నుంచి దేవుడి మీద నేరారోపణ చేయడానికి, దేవుని సేవకులను దూషించడానికి, ఏదో గెలవడానికి ప్రయత్నం చేస్తూ మాత్రం రావద్దు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను మీకు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే ఈ గుంపుల్లో ఈ వాదించే గుంపు ఉంది చూసారు, మూడో గుంపు. ఈ మూడో గుంపు వాళ్ళు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు. ఏమని అడిగారు? నీవు ఏ అధికారం వలన బోధించుచున్నావో మాకు చెప్పు అని అడిగారు. అంటే ఇప్పుడు బోధించడానికి అధికారం కావాలా వద్దా? వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ హిస్ సర్మన్? నువ్వు ఏ అధికారం చేత బోధిస్తున్నావో మాకు తెలియాలి. ఎవరైనా ప్రసంగానికి వచ్చేటప్పుడు అతని యొక్క అధికారం ఏమిటి, అతని అర్హత ఏమిటి, అతని యోగ్యత ఏమిటి, అతని సాక్ష్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకునే ప్రసంగానికి పిలవాలా? అంతే కదా. ఇవాళ ఏం అవసరం లేదు. ఒక వ్యక్తికి సరే, మీ భాషలో మెయింటెనెన్స్ చూసి పిలుస్తున్నారు, అంతేనా? రైట్. రెండవదిగా ఎంత ఫేమస్ అయినారో చూసి పిలుస్తున్నారు, అంతేనా? రైట్. నాకు తెలిసినంత వరకు ఆ రెండేలే, మిగిలిన ఉంటే రాసుకోండి మీరు, అంతే కదా. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని, ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని తూకం వేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అడిగారు, నీవు ఏ అధికారం వలన బోధించుచూ ఉన్నావని. ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే, నేను మీకు తేమానీయుడైన ఎలీఫజ్ కానీ, తర్వాత షూహీయుడైన బిల్దదు కానీ, నయమాతీయుడైన జోఫర్ కానీ, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ప్రసంగానికి కూడా వాళ్ళ దగ్గర ఒక అధికారం ఉంది. అంటే దే హ్యావ్ ఎ క్వాలిఫికేషన్. వాళ్ళు ఏమీ ఆర్డినరీగా ప్రసంగం చేయలేదు. సో ఇప్పుడు నేను మొదటిగా చెప్పిన ఎలీఫజ్ దగ్గరికి రండి, మళ్ళీ వెనక్కి. ఎలీఫజ్ ఎన్ని ప్రసంగాలు చేశాడు? రైట్. మొదటి ప్రసంగం ఎక్కడ? రెండో ప్రసంగం ఎక్కడ? మూడో ప్రసంగం ఎక్కడ? నాలుగో ప్రసంగం ఎక్కడ? రైట్. ఇప్పుడు ఇతని ప్రసంగం ఏ అధికారంతో చేశాడు అని అడిగితే, మీరు ఎలీఫజు ప్రసంగమునకు కలిగిన అధికారం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. చాలు. ఈ మాటకు అర్థం చెప్పండి. అమ్మా, ఈ మాటకు అర్థం ఏమిటి? నేను చూచినంత మట్టుకు అంటే, నేను చూచినంత మట్టుకు అన్నదానికి అర్థం చెప్పండి నాకు. చూశాను. చూడడం ద్వారా మనిషికి ఏమొస్తుంది? రైట్. చూడడం ద్వారా మనిషికి అనుభవం కలుగుతుంది. అంటే ఇప్పుడు తేమానీయుడైన ఎలీఫజు అనుభవం కలిగిన వాడు. అనుభవానికి వ్యతిరేకమైనది ఏమిటి? అనుభవం లేనిది. ఎవరికి అనుభవం ఉండదు? ఎవరు చూడరు? కాదు సార్, నేను చెప్తాను వినండి. లోకాన్ని, సమాజాన్ని చూసేవాడికి అనుభవం వచ్చింది, అంతేనా? లోకాన్ని, సమాజాన్ని చూడని వానికి రాదు కదా. ఎవరెక్కువ చూస్తారు లోకాన్ని, సమాజాన్ని? సరే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనులే. కుర్రోళ్ళకి అనుభవం ఎక్కువ ఉండిదా, ముసలోళ్ళకి అనుభవం ఎక్కువ ఉండిదా? అది పాఠం. నేను చూశాను అంటున్నాడు ఈయన. ఈ నలుగురిలోకెల్లా, ఏ నలుగురు? ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహి. నలుగురిలోకెల్లా అత్యంత ముసలివాడు ఎలీఫజ్, అత్యంత కుర్రోడు ఎలీహు, ఆ నడి వయస్కులు బిల్దదు, జోఫరు. రైట్.
ఇంత అనుభవం నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఎలీఫజ్ అని అడిగితే నేను చూశాను. ఇప్పుడు అనుభవం లేని వాళ్ళు ఎవరు? యవనస్తులు, కుర్రోళ్ళు. ఎందుకని? వాళ్ళు ఇంకా జీవితంలో వాళ్ళ వయసుకు తగ్గదే చూశారు, అంతే కదా? వయసు పెరిగే కొద్దీ అనుభవం కూడా పెరుగుద్ది, చూసే విధానం పెరుగుద్ది, అంతే కదా? సో ఇప్పుడు ఏమన్నాడు? నేను చూచినంత వరకు. అంటే ఇతని ప్రసంగానికి అర్హత ఏమిటంటే అనుభవం కలిగిన వాడే ప్రసంగిస్తున్నాడు, అనుభవ జ్ఞానము చేత. 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి అమ్మా. 5:3 అమ్మా. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొన్నాను. చూశాను, ఆ 2 మాటలు ఏమిటి? చూశాను, కనుగొన్నాను. చూశాను, కనుగొన్నాను. అగైన్ ద వర్డ్స్ పాయింటింగ్ టువర్డ్స్ ది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎలీఫజ్. 3వదిగా 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. 15వ అధ్యాయం 17వ వచనం. నా మాట ఆలకింపుము, నేను తెలియజేతును, నేను చూచిన దానిని నీకు వివరించెదను. నేను చూచిన దానిని, దేనిని? నేను చూచిన దానిని నీకు వివరించాను. అనుభవంతో చెబుతున్నా. ఒక మాట గుర్తుంచుకుంటారు అప్పుడప్పుడు పెద్దోళ్ళు, అవునా? పెద్ద తలకాయ లేకపోతే ఎందుకు అయ్యా? సర్లే, ఇప్పుడు దాని జోలికి వెళ్ళలే. కానీ నేను ఇప్పుడు ఏదైనా ఒక సలహా కావాలి అనుకున్నప్పుడు అనుభవం కలిగిన వాడి దగ్గర తీసుకోవాలా, అనుభవం లేని వాడి దగ్గర తీసుకోవాలా? ఇశ్రాయేలీల 12 గోత్రముల రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోవడానికి కారణం ఏంటి? రెహబాము ఏం చేశాడు? అనుభవం కలిగిన వాళ్ళ మాట తీసుకున్నాడా? అనుభవం లేని వాళ్ళ మాట తీసుకున్నాడా? అనుభవం లేని వాళ్ళ మాట తీసుకున్నాడు. ఇంకా బైబిల్లో అనుభవం లేని వాళ్ళ మాట, యవనస్తుల మాట తీసుకొని పాడైపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు లేరా? ఉంటారు ఎవరు? నేనేం చెప్పాలా? పోనీ ఇంకోళ్ళు అడుగుతాను. అనుభవం కలిగిన వాళ్ళందరూ మంచోళ్ళేనా? ముసలోళ్ళందరూ మంచోళ్ళేనా? వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు ఎవరు అందా మాట? దావీదు. ఎక్కడన్నాడు? 119వ కీర్తనలు అన్నాడా? రైట్. ప్రసంగి గ్రంథంలో అంటాడు, బుద్ధి మాటలకి ఇక చెవి యొగ్గలేని. చదవండి, మీరు ఎవరు చెప్పట్లేదుగా. కనీసం రిఫరెన్స్ అన్నా చెప్పట్లేదు, ప్రాంప్ట్ అన్న ఇవ్వట్లేదు. నాలుగు 13 మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడట? జ్ఞానము కలిగిన బీదవాడైనా చిన్నవాడైనా వాడు దేవుని దృష్టికి శ్రేష్ఠుడే. వైస్ వర్స. అనుభవం కలిగిన వారి మాటలు అవసరమే. కొన్నిసార్లు అనుభవం కలిగిన వారి కుయుక్తులను తీసుకోవడం కంటే బుద్ధి కలిగిన చిన్నవారి మాటలు వినడం చాలా మేలు. ఎవరి మాట వినాలి అనే దానికి విచక్షణ వరం కలిగి ఉండాలి. సలహాలు అందరితో ఊరకనే వచ్చాయి కనుక, అవునా? ఒకసారి ఒక కుర్ర ప్రవక్తని, యవనస్తుడైన ప్రవక్తని దేవుడు ఒక చోటకి పంపించి, నువ్వు ఆ ప్రవచనం చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేయొద్దంటాడు. అవునా? యవనస్తుడైన ప్రవక్త, ముసలి ప్రవక్త? యవనస్తుడైన ప్రవక్త కదా. రోషంగా వెళ్ళాడు. సేవకు వచ్చిన కొత్తలో బలమైన రోషం ఉండిద్ది. భోజనానికి పోయాడా?
రాజుకు ప్రవచనం చెప్పిన తర్వాత రాజు ఏమన్నాడు? తిండి తిను మా ఇంట్లో అంటే నేను తిన్నాయిలో అన్నాడు. అన్న తర్వాత తిరిగి వస్తుంటే ఒక ముసలి ప్రవక్త వెళ్ళి, నీకు ఏ దేవుడైతే చెప్పాడో నాకు అదే దేవుడు చెప్పాడు కనుక వచ్చి నా ఇంట్లో నువ్వు భోజనం చేయమన్నాడు. ఆ ముసలి ప్రవక్త మాట వింటే బాధితుడు ఎవరు అక్కడ కథలో? చనిపోయింది ఎవరు? యవనస్తుడేగా. చంపింది ఎవరు? చంపింది సింహం. చంపింది కానీ తినలా. సో పాఠం ఏంటంటే అనుభవం కలిగిన వారి మాటలు వినడం శ్రేష్టమే, కానీ కుయుక్తులు పన్నే అనుభవం కలిగిన వారి కన్నా బీదవాళ్ళు జ్ఞానవంతులైన చిన్నవాడితో సహవాసం చేయడం చాలా మేలు. మొత్తం మీద నా పాఠం ఏంటంటే ఇక్కడ ఎలీఫజు ఉన్న నలుగురిలోకెల్లా మంచి అనుభవ జ్ఞానం కలిగిన వాడు. రైట్? ఆయన గురించి 2 మాటలు చెప్పాను. ఒకటేమో ఎన్ని ప్రసంగాలు చేశాడు? యోబుకి 4 ప్రసంగాలు చేశాడు. రెండవది అతని ప్రసంగాలకి అతని దగ్గర ఉన్న అర్హత ఏమిటి? అనుభవ జ్ఞానము కలిగిన వాడు. అతని ప్రసంగం యొక్క సారాంశం ఏమిటి? చక్కగా మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు మళ్ళీ దొరకవు. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైతిరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఈ మాట యొక్క సారాంశం ఏమిటి? యోబుకు చెప్పడంలో ఎలీఫజు ఇది ఏ ఉద్దేశంతో చెప్పాడు ఎలీఫజు ఈ మాట యోబుకి? నువ్వు అక్రమం చేశావు, నువ్వు మంచోడివి కాదు. రైట్, నువ్వు మంచోడివి కాదు యోబు, నువ్వు మంచోడివి కాదు. వీళ్ళు ఆదరించడానికి వచ్చిన వాళ్ళంట. మంచోడివి కాదన్నాడా? మీరు సరే, ఇది అయినాక ఆ పాయింట్ చెప్తానే. 15వ అధ్యాయం యోబు గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ 15వ అధ్యాయంలో 3వ ప్రసంగం ఉంది, అంతేనా? ఇది 3వ ప్రసంగంలో మాట. ఏమని చెప్తున్నాడు ఎలీఫజు? నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచూ ఉన్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. అంటే మళ్ళీ బాణం ఎవరి మీదకి వేశాడు? యోబు మీదకి వేశాడు. బాయ్, నేను చెప్పటం కాదురయ్యా, నీ మాటలే నీకు ఉర్లుగా మారిపోయాయి, నువ్వు మంచోడివి కాదు. రెండోసారి చెప్పిన మాట. మూడోసారి 22వ అధ్యాయం 4వ ప్రసంగానికి వెళ్దాం. 22వ అధ్యాయానికి వచ్చారా? 22వ అధ్యాయంలో ఈ ప్రసంగం ఎవరు చేశారు? ఎలీఫజు చేశాడా? 22వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలను నీవు తీసుకుంటివని యోబుని గురించి మాట్లాడాడంటే దాని అర్థం ఏంటి అమ్మా? తాకట్టు పుచ్చుకున్నావు, కానీ తాకట్టు పుచ్చుకునేవని ఇచ్చావా? ఏమి అంటే నువ్వెవరివి? మోసగాడివి. నువ్వెవరివి? మోసగాడివి. 7వ వచనం ప్రకారం దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియనైతివి, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టకపోతివి. ఉంచుకొని కూడా నువ్వేమీ పెట్టినోడివి కాదు. ఇది 3వ పాయింట్. ఈ జాగ్రత్తగా రాసుకోవాలి సార్. మీకు ఆ పేపర్ చాలదేమో అన్నావు, సాయంకాలం అయ్యేసరికి ఉన్నాయా? రైట్, పొదుపు గల్లా వాడివి. థ్యాంక్ యూ. 22వ అధ్యాయం 9వ వచనం చదవండి.
విధవరాండ్లను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి. విధవరాండ్లను అనాథలను నువ్వు పట్టించుకోలేదు, నువ్వు మంచోడివి కాదు. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టలేదు, దాహమైన వాళ్ళకి నీళ్ళు లేదు, నువ్వు మంచోడివి కాదు. జనాల దగ్గర నుంచి తాకట్టు పెట్టుకున్నావు కానీ వాళ్ళకి డబ్బులు లేదు, నువ్వు మంచోడివి కాదు. మొత్తం మీద తేమానీయుడైన ఎలీఫజ్ యొక్క ప్రసంగ సారాంశం ఏమిటంటే, యోబు నువ్వు మంచోడివి కానే కాదు, నువ్వు మంచోడివి కాదు. ఆదరించడానికి వచ్చాడు. అవునా? మళ్ళీ వెనక్కి 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమీయదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా అని ప్రశ్న అడిగాడు కదా. ఈ ప్రశ్నకు యోబుకి ఎట్లా లింకు చేయొచ్చు? పదిహేనవ అధ్యాయం 2వ వచనం ప్రకారం అడిగిన ప్రశ్నకి యోబుతో ఎలా లింక్ చేయొచ్చు? జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమీయదగునా. అక్కడ ప్రత్యుత్తరం ఇస్తుంది ఎవరు? తేమానీయుడైన ఎలీఫజ్. అంటే ఇప్పుడు ఎలీఫజ్ తనంత దేంతో పోల్చుకున్నాడు? జ్ఞానము గలవానితో పోల్చుకున్నాడు ఎలీఫజ్. ఎవరికి ప్రత్యుత్తరం ఇవ్వకూడదట? నిరర్ధకమైన తెలివితో. అంటే ఇప్పుడు నిరర్ధకమైన తెలివి అంటే ఎవరు? యోబు. నువ్వు తెలివిలో నడివి, నేను తెలివిగలవాడిని. యోబుని ఏం చేస్తున్నాడు అక్కడ? నువ్వు తెలివి లేనివాడు అంటే ఏమిటి అర్థం? ఒక మనిషిని అణగదొక్కడం, తగ్గీయటం కాదా, అణగదొక్కడం. ఇంకా కింద ఏమన్నాడు చూడండి, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా. తూర్పు గాలి అంటే తూర్పు గాలి. తూర్పు గాలిని గురించిన ప్రసంగం ఎప్పుడు వినలేదా? 4 సరే, ఓ పని చేయండి మీరు. నేను ప్రమోషన్స్ ఎక్కడ చేసుకోనులే కానీ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, మ్యాన్ ఆఫ్ గాడ్ బాబు అని కొడితే వచ్చింది. అందులో 4 దిక్కుల నుండి వచ్చేటువంటి 4 వాయువులనే ఒక ప్రసంగం ఉండిద్ది. ఆ ప్రసంగం వినండి, తూర్పు గాలి అంటే ఏంటో మీకు అర్థమైంది. ఓకే? అవి ఖాళీగా ఉన్నప్పుడు చెబుతాలే, అది అడ్రస్ చెబుతాలే, ఇబ్బంది ఏం లేదు. తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా. యు ఆర్ ఏ విండ్ బ్యాగ్. విండ్ బ్యాగ్ అంటే ఏమిటి? సరే, మిమ్మల్ని అడుగుతాను, నీళ్లు పట్టుకుంటావా? నీళ్లు చెంబులో పట్టుకుంటావా? గ్లాసులో పట్టుకుంటావా? బిందెలో పట్టుకుంటావా? కుండలో పట్టుకుంటావా? రైట్. గాలిని పట్టుకుంటావా? మూటలో కట్టలేవా గాలిని? ఎందుకని? కాదు కాదు కాదు, గాలిని మనిషి పట్టుకోగలుగుతాడా లేదా? పౌలేమంటాడు? ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా అంటాడా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు యోబుని ఎలీఫజ్ ఏమంటున్నాడంటే, నువ్వు మూటగట్టిన గాలి లాంటివాడివి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేనికి పనికిరానివాడివిరా. ఒక మనిషిని అణగదొక్కడం. ఎలీఫజ్ మొత్తం ప్రసంగం సారాంశం మొత్తం చూసుకోండి. నువ్వు మంచోడివి కాదు, తాకట్టు పెట్టుకున్న వాళ్ళకి సరిగా డబ్బులు ఇచ్చినోడివి కాదు, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టలేదు, దప్పికైన వాళ్ళకి దాహం ఇయ్యలేదు, విధవరాండను మంచిగా చూడలేదు, తండ్రి లేని అనాథల్ని సరిగా పట్టించుకోలేదు, నువ్వు అసలు పనికి మాలిన గాలి లాంటోడివి అన్నాడా? అని ఎప్పుడైనా హాస్పిటల్ విజిటింగ్కి వెళ్ళారా? మనం ఓళ్ళు బాగా పోతే చూడటానికి పలకరీయడానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు వాడికి బాగాలేదు, సీరియస్ జబ్బుతో చేరాడు. అక్కడ మాట్లాడమని మనకు అవకాశం ఇచ్చారు. మనం పోయాం. ఏమని పలకరియాలి వాడిని? అయ్యా పర్వాలేదులే, తగ్గుదులే, నువ్వు జాగ్రత్తగా ఉండనాలా అంటే వాడికి ధైర్యం వచ్చింది కదా. అట్లా కాకుండా అరే
నువ్వు ఈ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యావు? ఈ రోగంతో ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి బతికి శుభ్రంగా బయటికి రాలేదు. నీకెవరు చెప్పాడు? అరే రే ఎంత తప్పు చేసావు, నువ్వు బయటకు వస్తావని నమ్మకం నాకు లేదు అని. అదే టైంకి ఆ ఆసుపత్రి వాడు పాలు, ద్రాక్షకాయలు, కోడిగుడ్లు, అన్నం తీసుకొచ్చాడు అనుకోండి, ఆడికి పెట్టుకుని మొత్తం నువ్వే తింటున్నావు అనుకో, ఒక్కడు కూడా మిగల్చకుండా. ఆడు 2 రోజులు బతికేవాడు ఇవాళే చచ్చిపోతాడా? ఎందుకు? ఆయన ఏం చేసావు? నువ్వు భయపెట్టావు. నిరుత్సాహం కాదు, మీరు అందరూ మెత్త పదాలు వాడుతున్నారు. భయపెట్టేశాడు. అవునా? అసలే బాధలో ఉండి ఆసుపత్రిలో చేరాడు. వాడికి ఏం చెప్పాలి? ఏయ్, దేవుడు ఉన్నాడు పైన, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనల్ని దాటిపోడు, సంఘమందరూ ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్లు మెడిసిన్ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు, నీకేం కాదులే, నువ్వు అట్టుండు, నువ్వు మళ్ళీ వచ్చి సంఘంలో సాక్ష్యం చెబుతావు అంటే వాడికి ఎక్కడ లేని బలం వచ్చింది. అవునా? అసలే రోగిష్ఠుడి దగ్గరికి పోయి ఆయన భయపెట్టి వచ్చావు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఎలీఫజ్ ఒక కలగన్నాడు. అమ్మా, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినపడిందంటే ఆయనకు వచ్చిన కళ చెప్తున్నాడు. వినండి. రాత్రి నిద్రపోతుంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి చెవి దగ్గర గుసగుసలాడాడంట. ఎవరికి? ఎలీఫజ్కి. రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది నాకు కలిగింది. అది కలిగినప్పుడు నాకు భయం వచ్చింది, వణుకు వచ్చింది, నా ఎముకలన్నీ కదిలిపోయాయి, ఒకని శ్వాస వచ్చి నా ముఖం మీద పడిందట. నా శరీర రోమములన్నీ పులకించిపోయాయి. అది నిలవబడగా, ఏది నిలవబడగా? దాని రూపము నేను చూడగా నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను, మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏందయ్యా నువ్వు చెప్పేదంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎలీఫజు యోబు దగ్గరికి వచ్చి రాత్రి నాకు ఒక కళ వచ్చింది, కళ్ళలో దెయ్యాన్ని చూశానని చెబుతున్నాడు. ఎవరికి కళ వచ్చిందంట? ఏం చూశాడంట? దెయ్యాన్ని చూశాడు. ఎవరికి చెబుతున్నాడు? యోబేమో బాగున్నాడా? బాగాలేని మనిషా? బాగాలేని మనిషికి ఏం చెప్పాలి? మరేం చెబుతున్నాడు? భయపడే మాట చెబుతున్నాడు. యోబుని ఏం చేద్దామని చెబుతున్నాడు? పాఠం అర్థమవుతుందా? ప్రసంగంలో ఒక్కటన్నా మంచిది ఉందా? ఎలీఫజ్ ప్రసంగంలో పేరుకేమో తెల్ల జుట్టు వచ్చిన మనిషి, అనుభవం కలిగిన వాడు, వయసు ఉన్నవాడు. కొంతమందికి వయసు పెరిగిద్ది కానీ వివరం ఉండదు, ఎక్కడ ఏ మాట మాట్లాడాలో తెలీదు. పేరుకేం పెద్ద మనుషులు. ఎలీఫజ్ బుద్ధి అంతా వీళ్ళదే. సరే, ఇంత ప్రసంగం చేసావు, నీ అనుభవం మీద పెద్ద ప్రసంగాలు చేసావు, 4 ప్రసంగాలు చేసావు, చివరికి నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఆయన ఒక సలహా ఇచ్చాడు. చదవండి ఆ సలహా కూడా. 22వ అధ్యాయం. ఎలీఫజ్ gave an advice to Job. What advice he gave? Chapter 22 verse 21 onwards. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగు నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఈ మాట వినండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేది. అంటే అసలు ఆ మాట అర్థం ఏంటి? 23వ వచనం అర్థం చెప్పండి. యోబు, నీ గుడారంలో దుర్మార్గం ఉంది. ఏ గుడారంలో? ఏ గుడారం? దేహం అనే గుడారంలో దుర్మార్గం ఉంది. నువ్వు మంచోడివి కాదురా. నువ్వు సర్వశక్తుడైన దేవుడి వైపు తిరుగు. నువ్వు మంచోడివి కాదు, నువ్వు దేవుని వైపు తిరుగు. ఇది ఆయన చెప్పే సలహా. యోబు మంచోడని దేవుడేమో పరలోకంలో సాతాన్ దగ్గర సవాలు విసురుతుంటే ఎలీఫజ్ వచ్చి కూర్చొని ఏం చెబుతున్నాడు? నువ్వు మంచోడివి కాదు, దేవుని వైపు తిరుగు. ఇది నా సలహా. 28 దాకా అదే ముచ్చటి. ఎలీఫజ్ ప్రసంగం గురించి చెప్పా ఇప్పుడు దాకా. ఎలీఫజ్ తర్వాత బిల్దాద్. రైట్, 2 బిల్దాద్ ప్రసంగం అని రాసుకోండి. ఎలీఫజ్ ఎన్ని ప్రసంగాలు చేశాడు? ఆయన ప్రసంగాలకి ఆయనకున్న అర్హత ఏమిటి?
అనుభవ జ్ఞానం. ఆయన ప్రసంగాల సారం ఏమిటి? నువ్వు మంచోడివి కాదు, నువ్వు పాపిస్తోడివి. ఆయన ఇచ్చినటువంటి సలహా ఏమిటి? నువ్వు దేవుని వైపు తిరిగితే నీకు ఈ బాధ పోద్ది. ఇది మొత్తం ఎలీఫజ్ యొక్క సంభాషణ యొక్క సారాంశం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాము? బిల్దదు. రైట్. బిల్దదు 3 ప్రసంగాలు చేశాడు. 8వ అధ్యాయం మొదటి ప్రసంగం, 8వ అధ్యాయం మొదటి ప్రసంగం, 18వ అధ్యాయం 2వ ప్రసంగం, 25వ అధ్యాయం 3వ ప్రసంగం. సార్ 8వ అధ్యాయం మొదటి ప్రసంగం, 18వ అధ్యాయం 2వ ప్రసంగం, 25వ అధ్యాయం 3వ ప్రసంగం. 3 ప్రసంగాలు చేసింది ఎవరు? షూహీయుడైన బిల్దదు. రైట్. ఇప్పుడు బిల్దదు ప్రసంగానికి అధికారం ఏమిటి? ఏ అధికారం వలన బిల్దదు ప్రసంగం చెప్పాడు? అతని అర్హత ఏమిటి అని అడిగితే 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి, మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము, వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు కదా. ఇందాక ఎలీఫజు ఎవరి అనుభవాన్ని బట్టి మాట్లాడాడు? ఎలీఫజు అనుభవాన్ని బట్టి మాట్లాడాడు. ఇక్కడ బిల్దదు ఎవరి అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాడు? తనకంటే ముందున్న వారు ఉన్నారే, తనకంటే పెద్దలైన వారు ఉన్నారే, తన తరము కంటే ముందు తరం వారు ఉన్నారే, దానిని పెద్దల సాంప్రదాయ నమ్మకము అని పిలుస్తారు. ద ట్రెడిషన్, ది అథారిటీ ఆఫ్ Bildad's teaching based on the tradition. పెద్దల సాంప్రదాయ నమ్మకము అంటే వెనకటి కాలం నుండి వస్తూ ఉన్నటువంటి అలవాట్లు, వెనకటి కాలం నుండి వస్తున్న ఆచారాలు, వెనకటి కాలం పెద్దోళ్ళు చెప్పిన మాటలు, దాన్ని బేస్ చేసుకొని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇతడు ప్రసంగం. Are you clear? అతని సారాంశం ఏంటంటే, అతని ప్రసంగం 3 ప్రసంగాలు ఉన్నాయి కదా. 8వ అధ్యాయం, 18వ అధ్యాయం, 25వ అధ్యాయంలో 3 ప్రసంగాలు ఉన్నాయి కదా. ఈ 3 ప్రసంగముల సారాంశం అంతటిని ఒక మాటలో చెప్పాలి అంటే 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. బిల్దదు యోబుకు చెప్తున్నాడు, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు నిన్ను తోసేసాడంటే నువ్వు యథార్థవంతుడివి కాదు. మళ్ళీ బిల్దదు కూడా ఏమని చెప్తున్నాడు యోబుకి? నువ్వు మంచోడివి కాదు. అదే సారాంశం. ఆయనేమో కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పాడు. ఎవరు? ఎలీఫజ్. నువ్వు భర్త లేని వాళ్ళని బాగా చూడలేదు, పిల్లల్లో తల్లిదండ్రులు లేని వాళ్ళని బాగా చూడలేదు, ఆకలైన వాళ్ళని బాగా చూడలేదు, దప్పికైన వాళ్ళని బాగా చూడలేదు అని కొంచెం ఆయన ఎలాబొరేట్ చేశాడు. ఈయన మాత్రం ఒకటే మాట అన్నాడు, నువ్వు అసలు యథార్థవంతుడివిగానే కాదు అన్నాడు. మరి ఏమైనా సలహా ఇస్తావా పెద్ద ఆయన అంటే, సమస్య చెప్పావుగా పరిష్కారం చెప్పు అంటే ఈయన కూడా ఏం చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడలా
నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయండి. దాని సారాంశం ఏంటి అయ్యా? బిల్దదు చెప్పిన 5వ వచనం 6వ వచనం సారాంశం ఏమిటి? నువ్వు యథార్థవంతుడు కాదు గనక దేవుడి వైపు తిరిగి దేవుని బతిమిలాడుకో, నువ్వు దేవుని బాగా వెతుకు. అంతేనా? దేవుడి వైపు తిరిగి దేవుని బాగా వెతుకు, దేవుని బతిమిలాడుకో, దేవుణ్ణి బతిమిలాడుకుంటే దేవుడు అప్పుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. టర్న్ టు గాడ్, దెన్ గాడ్ విల్ టర్న్ టు యూ. అది పాఠం. ఎలీఫస్ చెప్పిందైనా బిల్దద్ చెప్పిందైనా ఒకటే బడి, వేరువేరేం కాదు. ఎంతటితో బిల్దద్ కూడా అయిపోయింది. ఎలీఫస్ విషయంలో కానీ బిల్దద్ విషయంలో కానీ ఏమైనా సందేహాలు ఉన్నాయా? రైట్. నెక్స్ట్ లెట్ us turn to జోఫారు. నయమాతీయుడైన జోఫారు 2 ప్రసంగాలు చేశాడు. ఎలీఫజ్ ఎన్ని చేశాడు? 4. బిల్దద్ ఎన్ని చేశాడు? 3. జోఫర్ ఎన్ని చేశాడు? 2. రైట్. 11వ అధ్యాయం మొదటి ప్రసంగం. 11వ అధ్యాయం మొదటి ప్రసంగం. 20వ అధ్యాయం 2వ ప్రసంగం. 20వ అధ్యాయం 2వ ప్రసంగం. ఈ 2 ప్రసంగాలు చేసిన వాడు జోఫరు. ఈ జోఫరు దేని అధికారంతో ప్రసంగం చేశాడు? ఏ అధికారంతో ప్రసంగం చేశాడు? అతని అర్హత ఏమిటి అని అడిగితే 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. అది ఉందా? ఆ మాట అట్లా ఉంచి 20వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఈ 2 సన్నివేశాలు కూడా మీరు చాలా ఎలాబొరేట్గా ఎవాల్యుయేట్ చేయగలిగితే జోఫరు ప్రసంగానికి జోఫరు దగ్గర ఉన్నటువంటి అధికారము ఇట్స్ కాల్డ్ డోగ్మాటిజం. డోగ్మాటిజం అంటే అతడు థియోలాజియన్ అంటే ఈ 11వ అధ్యాయంలో దేవుడి గురించి మాట్లాడాడు. అంతేనా? ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేస్తాడు, నీ దోషములో అధిక భాగాన్ని దేవుడు మరిచిపోతాడు అని థియాలజీ మాట్లాడాడు. ఇక్కడ 20వ అధ్యాయంలోనేమో దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును అని ఫిలాసఫీ మాట్లాడాడు. సో లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, he spoke like an educated person, eloquent person, like you can say dogmatic theologian. అతడు థియాలజీ మాట్లాడాడు. ద బేసిస్ ఫర్ హిస్ టీచింగ్, ఆ ప్రసంగానికి ఏ అర్హతతో ప్రసంగం చేసావు జోఫరు అని అడిగితే, నేను థియాలజీ తెలిసిన వాడిని కనుక, డోగ్మాటిజం తెలిసిన వాడిని కనుక నేను ప్రసంగం చేశాను అంటాడు. ఎన్ని ప్రసంగాలు చేసావు థియాలజీని బేస్ చేసుకుని అని అడిగితే 2 ప్రసంగాలు. 11వ అధ్యాయం 20వ అధ్యాయం 2 ప్రసంగాలు చేశానంటాడు. సరే, నీ ప్రసంగం సారాంశం ఏమిటి నాయనా అని అడిగితే 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే, నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవు అనుకొనుచున్నావే. అంటే దాని అర్థం ఏంటి? యోబుని అంటున్నాడు జోఫర్ ఏమని? నువ్వు పవిత్రుడను అనుకొనుచున్నావే, కానీ నువ్వు పవిత్రుడవు రైట్, నువ్వు పవిత్రుడవు కావు. 20వ అధ్యాయానికి రండి. ఇప్పుడు
5వ వచనం చదవండి. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగు జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు. అంటే దాని అర్థం ఏంటి? యోబు, నువ్వు ఘనత కలిగిన వాడు అనుకుంటున్నావే, నువ్వు పేరు కలిగిన వాడు అనుకుంటున్నావే, కానీ నువ్వు ఒక మనుషుని మలము నశించిపోయినంత చక్కగా నశించిపోతావు, అంత తొందరగా నశించిపోతావు. ఎందుకంటే నువ్వు పవిత్రుడవు కానే కావు. ఇతడు కూడా యోబుని బాధ పెట్టినోడే. మరేదైనా ఒక పరిష్కారం చెప్పు నాయన జోఫర్ అని అడిగితే, సమస్య చెప్పావుగా పరిష్కారం చెప్పు అని అడిగితే 11వ అధ్యాయంలోకి రమ్మంటాడు మనల్ని. 11వ అధ్యాయంలో 13వ వచనం నుండి చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండేదవు, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. అంటే ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నాడు? జోఫర్ కూడా ఏం చెబుతున్నాడు యోబుకి సలహా? 13వ వచనంలో నీ మనస్సు తిన్నగా నిలుపు, నీ చేతులు ఆయన వైపు చాపు, పాపం విడిచిపెట్టు, దుర్మార్గత్వం విడిచిపెట్టు. మొత్తం మీద ఈ ముగ్గురు స్నేహితులు చెప్పిన మాట ఒకటే సారాంశం: నువ్వు మంచోడివి కాదు, ఇది నీ సమస్య. నీ సమస్య తిరిగిపోవాలంటే నువ్వు దేవుడి వైపు తిరిగి దేవునికి ప్రార్థన. అది వాళ్ళు చెప్పిన పాఠం. ఈ పాఠం చెప్పడానికి వాళ్ళు ముగ్గురు ప్రయాణం చేసి వచ్చారు. అయిపోయిందా? ఎలీఫజ్ ఎన్ని ప్రసంగాలు చేశాడు? బిల్దదు, జోఫరు, వీళ్ళందరికంటే చిన్నోడు ఎలీహు. కుర్రోళ్ళకి అప్పుడప్పుడు ఏం మైండ్ ఉండిద్దంటే, అయ్యా స్పీడ్, ఏం స్పీడ్ అది అమ్మా? టెక్నికల్గానా? కుర్రోళ్ళు ఎప్పుడు కూడా పెద్దోళ్ళ మీద పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తారు, అంతే కదా? వాళ్ళకుండే మైండ్ అంతేనా? రైట్ 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 రైట్. ఒక ఊర్లో ఓ పెద్ద మనిషి ఉన్నాడు, బాగా పెద్ద మనిషి, ఓ 90 సంవత్సరాలు ఉంటాయి, 4 తరాలు చూసినవాడు. ఊరు మొత్తం కూడా ఆయన దగ్గరికే సలహాల కోసం వస్తారు. ఆయన ఇచ్చిన ఏ సలహా కూడా ఫెయిల్ అవ్వలేదు. ఆ ఊర్లో నుంచి మొట్టమొదటిగా బయటికి టౌన్లోకి పోయి డిగ్రీ చదువుకొని ఆ ఊరు తిరిగి వచ్చాడు కుర్రోడు. ఊరు మొత్తానికి 90 సంవత్సరాల పెద్దోడే పండితుడా, జ్ఞానవంతుడా, నేను ఎందుకు కాకూడదు, ఆయన పిచ్చోడని నిరూపించి నేను తెలివిగల వాడిని నిరూపించుకుంటానని ఒకరోజు ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడంటే, చిలకను తీసుకొచ్చాడు, చిలకని చేతిలో పెట్టాడు కనబడకుండా. ముసలోడు దగ్గరికి వెళ్ళాడు, ఊరు మొత్తాన్ని పిలిచాడు, ఆయన పిచ్చోడని నేను ఇప్పుడు నిరూపిస్తాను రమ్మన్నాడు. ఆ ముసలోడు దగ్గరికి వెళ్ళి, పెద్దాయనా ఊరు మొత్తం నిన్నే జ్ఞానవంతుడు అనుకుంటున్నారు కదా, నా చేతిలో చిలక ఉంది, అది బతికుందో చచ్చిపోయిందో చెప్పు అన్నాడు. ముసలోడు కానీ బతికుందని చెప్పాడు అనుకో, ఇడిపేక నొక్కేస్తాడా? రైట్, సేమ్ ఇదే మైండ్. ముసలోడు కానీ చచ్చిపోయిందని చెప్పాడు అనుకో, బతికుందని తీసి చూపిస్తాడు, అంతేనా? రైట్ రైట్ రైట్. అడిగాడు, ముసలోడిని అడిగాడు, ముసలోడా నా చేతిలో చిలకుంది, అది బతికుందో చచ్చిపోయిందో చెప్పు అన్నాడు. ముసలోడు ఎన్ని తరాలు చూశాడు? 4 తరాలు చూశాడా? ఇడికన్నా ముందు ఇట్టంటి వాళ్ళు వచ్చి ఉంటారా? వచ్చే ఉంటారా? రైట్ రైట్. అప్పుడు ఆ ముసలోడు అన్నాడు, నవ్వి, ఒరే అబ్బాయి, అది బతికుండాలన్నా చచ్చిపోవాలన్నా నీ చేతిలోనే ఉందిరా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చంపినా నువ్వే బాధ్యుడివి, బతికిచ్చినా నువ్వే బాధ్యు. ఎవరు గెలిచారు ఇప్పుడు? ముసలోడే గెలిచాడా? రైట్ రైట్. కానీ ప్రయత్నం ఎవరు చేశారు గెలవాలని?
యవనస్తుడు చేశాడా? రైట్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఎలీహు ఆ కుర్రోడు 4 ప్రసంగాలు చేశాడు. అందరికన్నా ముసలోడు ఎవరు? ఎలీఫజ్. బిల్దదు నడి వయస్కుడు, జోఫర్ నడి వయస్కుడు. వాళ్ళు 3-2 చేశారా? ఎలీహు అనేవాడు వాళ్ళందరికంటే మేధావిని అనిపించుకోవాలని 32వ అధ్యాయం దగ్గర నుంచి 37వ అధ్యాయం దాకా ఎన్ని అధ్యాయాలు? సరిగా చదవండి. 32:1, 33:2, 34:3, 35:4, 36:5, 37:6 6 ప్రసంగాలు చేశాడు సార్. ఆ తెలివిగల ఎలీఫజ్ ఎన్ని చేశాడు? అనుభవం కలిగినాడు 4 చేస్తే. ఈ ఎలీహు ఎన్ని చేశాడు? ఎలీహు 6 చేశాడు. రైట్, రాసుకోండి. ఎలీహు చేసిన ప్రసంగములు 6 అధ్యాయాలు కూడా మనం ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా వరుసగా రాసి పెట్టారు 32 నుంచి 37 దాకా. మనం అందరిని అడిగాంగా, ఎలీఫజు నువ్వు ఏ అధికారంతో ప్రసంగం చేశావు అని, బిల్దదు నువ్వు ఏ అధికారంతో ప్రసంగం చేసావని, జోఫరు నువ్వు ఏ అధికారంతో ప్రసంగం చేసావని అడిగాంగా. అడిగితే ఎలీఫజు ఏ అధికారంతో ప్రసంగం చేశాడు? తన అనుభవాన్ని బట్టి, తన అనుభవ జ్ఞానం చేత. బిల్దదు ట్రెడిషన్, పెద్దల సాంప్రదాయ నమ్మకమును బట్టి. జోఫరు థియాలజీని బట్టి. రైట్. ఇప్పుడు మరి ఎలీహు దేన్ని బట్టి ప్రసంగం చేశాడు? ఎలీహు అంత పెద్ద ప్రసంగం చేయడానికి అతని దగ్గర ఉన్న అర్హత ఏమిటి, యోగ్యత ఏమిటి? 33వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ప్రశాంతంగా చదవండి. ఆహా. సిద్ధపరుచుకొనుము, వ్యాజ్యమాడుము. అంటే ఈ 5 వచనాల సారాంశం చెప్పండి. రైట్. పైన 3 ప్రసంగాలు చేసేదాకా ఓపిక పట్టాడు. ఎవరు? ఎలీహు చాలా ఓపిక పట్టాడు. ముందాళ్ళ ప్రసంగాలు అవని, తర్వాత నాది వదులుతాను అన్నట్టుగా ఓపిక బట్టి 32లో ఏమంటున్నాడో చూడండి. నేను మాట్లాడడం ప్రారంభించాను, చూసుకో. అంతేనా దాని అర్థం? అంతేగాయ్యా, నా మాటలని చెవిని పెట్టు. ఇదిగో నేను మాట్లాడటం ప్రారంభించాను, నా నోట నా నాలుక ఆటలాడుతున్నది, నువ్వు చూసుకో. ఏం చూసుకోవాలి? నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచు. అంటే నేను మంచోడిని మాట్లాడుతున్నాను, యథార్థవంతుని మాట్లాడుతున్నాను, నేను నీలాంటోని కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే పక్కన చెప్పిన 3 లాంటోని కూడా కాదు. ఎవరు గుర్తొస్తున్నారు? శంకరి గుర్తొస్తున్నాడా? పరిసేడు గుర్తు రావాలి. నేను దొంగల వలెను, ఏంటి అది కూడా చెప్పరు. వాళ్ళ వలను, వీళ్ళ వలను, వాళ్ళ వలను గాక అన్నాడా? ఇప్పుడు ఈయన కూడా ఏమన్నాడు? నేను యోబు నీలాంటోడిని కాదు, లేకపోతే నాకన్నా ముందు ప్రసంగం చేసిన వాళ్ళ లాంటోడిని కూడా కాదు. నా పెదవులు జ్ఞానముగా యథార్థముగా పలుకుతాయి, ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. మొదటి 4 వచనాల్లో తన గురించి తను గొప్ప చెప్పుకొని 5వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీ సమస్యలన్నిటికీ నేనే పరిష్కారం అంటున్నాడు. దాని అర్థం అదే. 5వ వచనం ఏంటి? నీ చేతనైన ఎడ్ల నాకు ఉత్తరము. ఎవరైనా మాట పలకడానికి ఇష్టపడ్డారా? పైన 3 ఎవరు అనలేదు ఆ మాట. ఈయన వచ్చేమన్నాడు చూడండి, నీకు చేతనైతే నాకు జవాబి. నేను మాట్లాడే మాటలో
నువ్వు గెలవగలిగితే గెలు అంటే ఎలీహు తనను తాను యోబు సమస్యకు పరిష్కారంగా భావించుకొని మాట్లాడుతున్నాడు. అది అతని యోగ్యత. అంటే నేను ఈ సమస్యను పరిష్కారం చేయగలను అనుకొని మాట్లాడుతున్నాడు. Elihu thought that he was the solution for the Job's trouble. కొంతమంది ఉంటారు, సమస్యలు చెప్తారు కానీ పరిష్కారం చెప్పలేరు. అంతేనా? వేలెత్తి చూపిస్తారు, సమస్య చెప్తారు కానీ పరిష్కారం మాత్రం చెప్పలేరు. ఎలీహు కూడా అదే బ్యాచ్. ఎలీహు 6 అధ్యాయాల్లో ప్రసంగాలు చేశాడు కానీ ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. మరి ఏం చేశాడు అంటే సమస్య చెప్పాడు. ఆయనకి తెలిసిన సమస్య, ఆయన అనుకున్న సమస్య చెప్పాడు. మొదటిగా 34వ అధ్యాయం. అయ్యా 34వ అధ్యాయం 35, 36, 37 వచనాలు చదవండి. కాదు 34లో యోబు తెలివి మాలిన మాటలు మాట్లాడుచున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు చనిపోవాలని. తుదముట్ట శోధించబట్టం అంటే ఏమిటి? చివరి వరకు, చావు అంచుల వరకు అతడు వెళ్ళి శోధించబడాలని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు. దాని అర్థం ఏంటి? ఎవరన్నా కానీ పలికారు అట్లాగా పైనున్న ముగ్గురు? డైరెక్ట్ అటాక్ ఆన్ జోబ్స్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఆన్ హిస్ వర్డ్స్. ఏమని పలుకుతున్నాడు చూడండి. యోబు తెలివి మాలిన మాటలు మాట్లాడుచున్నాడు. అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ మాటలు మాట్లాడుచున్నాడు. రెండోది, అతని మాటల్లో బుద్ధి లేదు, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుచున్నాడు. మూడవది, యోబు ప్రత్యుత్తరం ఇచ్చే విషయంలో దుష్టుల వలె ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అతడు చావంచుల దాకా వెళ్ళి శోధించబడాలని నేను కోరుకుంటున్నాను, లేదా చనిపోవాలని కూడా కోరుకుంటున్నాను. తను పాపమునకు తోడుగా ద్రోహము కూడా సమకూర్చుకున్నాడు. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సార్. యోబు వయసులో పెద్దోడా, ఎలీహు వయసులో పెద్దోడా? యోబే పెద్దోడు కదా. పెద్దోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు మాట్లాడవచ్చా? చాలా తుస్కారంగా మాట్లాడాడు. తర్వాత 35వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను పాపము చేసిన యెడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. అంటే దాని అర్థం ఏంటి? ఆ వచనం యొక్క అర్థం ఏంటి? నువ్వు పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావే, అంతేనా? నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అని నువ్వు అనుకున్నావే. నువ్వు నీతిమంతుడు అని తెగ ఫీల్ అయిపోతున్నావు యోబు. నువ్వు నీతిమంతుడు కాదు, ఒక భ్రమలో బ్రతికేస్తున్నావు నువ్వు అని చెప్తున్నాడు యోబుకి ఈయన. మూడవదిగా 37వ అధ్యాయం చదవద్దులే కానీ రాసుకోండి. 14వ వచనం నుండి 24వ వచనం వరకు ఉంది. 37వ అధ్యాయం 14వ వచనం నుండి 24వ వచనం వరకు ఏమంటున్నాడంటే, దేవుడి గురించిన ఆలోచన చెయ్యి యోబు, దేవుడి గురించిన ఆలోచన చెయ్యి. ఈ 3 సందర్భాలు కూడా ఎవరు పలికారు? ఎలీహు. వయసుకు తగ్గ మాటల, వయసు కన్నా ఎక్కువైన మాటల? వయసు కన్నా ఎక్కువైన మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమందికి వాళ్ళ ప్రసంగాలు చేయమని మైకులు ఇచ్చామనుకోండి, వయసుకు మించిన మాటలు మాట్లాడతారా లేదా? అనుభవానికి మించిన మాటలు మాట్లాడతారా లేదా? ప్రవర్తనకు మించిన మాటలు మాట్లాడతారు, పరిశుద్ధతకు మించిన మాటలు మాట్లాడతారు. ఆ బ్యాచ్ అంతా కూడా ఎలీహు బ్యాచే.
మొత్తానికి 5 క్యారెక్టర్స్ చెప్పాను. ఒకటేమో యోబు భార్య, రైట్. 2 ఎలీఫస్, 3 బిల్దదు, 4 జోఫర్, 5వది ఎలీహు. ఎన్ని ప్రసంగాలు చేసింది భార్య? ఒకటే ప్రసంగం, కానీ రోజు చేసేది. నేను చెప్పానుగా, ఒక్క ప్రసంగమే 120 సంవత్సరాలు చెప్పింది ఎవరు? నోవాహు. నోవాహేమో నీతి సువార్త ప్రకటించాడు. ఏమేం పక్క నుండి 210 సంవత్సరాలు కాదన్న బాబు, ఈ బాధపడుతున్నప్పుడేలే. 210 సంవత్సరాలు కాదులే. రెండోది ఎలీఫజ్ ఎన్ని ప్రసంగాలు చేశాడు? 4. ఆయన బిల్దదు 3, జోఫరు 2, ఎలీహు 6. ప్రసంగాలన్నీ కూడాను బాణాల ఎవరి మీదకి వదలబడ్డాయి? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితురి. కొటేషన్ దొరికిందా? రైట్. ఎన్ని కొటేషన్స్ అయ్యాయి? 2 అయ్యాయా? ఇప్పుడు ఏం చేద్దామంటే 9వ అధ్యాయానికి వద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయానికి వద్దాం. తొమ్మిదో అధ్యాయానికి వచ్చారా అమ్మా? కాదు. 9వ అధ్యాయంలో 33వ వచనం చదవండి. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఎవరిద్దరి మధ్య? దేవునికి యోబుకి. దేవుడు దేవుడే, యోబు ఎవరు? నరుడు. అంటే ఇప్పుడు మధ్యవర్తి, దేవునికి నరుడికి మధ్యలో మధ్యవర్తి లేడట. ఇది అతనికి ఉన్న ఒక అవసరం. ఈ అవసరం క్రొత్త నిబంధనలో ఎక్కడ తీర్చబడింది? తిమోతి పత్రికలో ఏమంటాడు అమ్మా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. కాంటెక్స్ట్ చదవండి. వచనం కూడా చెప్పనా? దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. క్లాసికల్ స్టేట్మెంటే కాదా? రైట్. ఎన్నైనాయి? 3 అయినాయా? పదహారవ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. ఈ మాటలు ఎవరు పలికారు? యోబు పలికాడు కదా. సేమ్ ఇవే fragmentation of words, the framework of the words we can see in 22nd Psalms. 22వ కీర్తన తీయండి. 22వ కీర్తనలో 4 జంతువులు కనపడతాయి. ఏమిటాయి చెప్పండి? ఇరవై 22వ కీర్తనలో కనపడే 4 జంతువులు ఏమిటి అయ్యా? మొదటిగా 12వ వచనంలో వృషభములు. వృషభం అంటే ఏమిటి? ఎద్దులు, రైట్. తర్వాత సింహములు, రైట్. 16వ వచనంలో కుక్కలు, రైట్. తర్వాత 21వ వచనంలో గురుపోతులు. మొత్తం ఎన్ని అయినాయి? 4. మళ్ళీ చెప్పండి. మొదటిదేమిటి? వృషభములు, ఎద్దులు. రెండవదేమిటి? సింహములు. మూడవదేమిటి? కుక్కలు. నాలుగోదేమిటి?
గురుపోతులు ఈ నాలుగిటి మధ్యలో నన్ను పడేసావు ప్రభు అని దావీదు రాశాడు కీర్తన. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు పలికాడు ఆ మాట. నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని చెప్పి. అయ్యా చాలులే, 4 4:15 కాఫీ ఇచ్చారు. ఇదంతా కాఫీ ఎఫెక్ట్. వందనాలు నాయన, చాలు. సో ఇంకేమైనా మీకు సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయా? ఏ 2 సార్? 22వ కీర్తన నా దేవా చెయ్యి విడిచితివి అనేది యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికాడా, పలకలేదా? అవును. ఇప్పుడు ఊరికి వెళ్ళటానికి నేరుగా రోడ్డు ఒకటి ఉంది, మధ్యలో ఒక రోడ్డు ఉంది, ఏమంటారు జాయింట్ రోడ్డు ఉంటే తప్ప కాదుగా. మొత్తం మీద నీకు అక్కడ కలిసిందా లేదా, అది పాయింట్.